ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు ధ్యానాంశంగా ఒక దైవికంగా మనం కుటుంబాన్ని ఏ విధంగా కట్టబడాలి, కుటుంబం ఏ విధంగా బైబిల్‌లో మరి కుటుంబాలు కట్టబడ్డాయో, తద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఆహ్, ఈరోజులలో మనం చూస్తుంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి పరిణామాలు కుటుంబాల్లో చోటు చేస్తున్నాయి. సాతాను గాడు భయంకరమైనటువంటి అలజడులు కుటుంబాల్లో రేపుతున్నాడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని చూస్తే ఒక కుటుంబంగా చూస్తాడు అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకున్నటువంటి కుటుంబం దేవుని యొక్క చిన్న కుటుంబం అయితే, సంఘం అనేది దేవుని యొక్క పెద్ద కుటుంబం. దేవుడు ఒక కుటుంబంగా మనల్ని చూస్తున్నప్పుడు మన కుటుంబం దైవికంగా కట్టబడటం, తద్వారా మన పిల్లలు ఆశీర్వదించబడటం అనేది మనం చూస్తూ ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు 115వ కీర్తన 12-18 వచనాలు మనం చదువుకుంటే దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంటుంది. చూడండి, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను వారి పిల్లలను పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో కనుక మనం చాలా స్పష్టంగా చూస్తే ఇక్కడ 2 వంశస్థుల్ని దేవుడు కోట్ చేస్తున్నాడు. ఒకటి ఏంటిది అంటే ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. ఇశ్రాయేలీయులు అంటే విశ్వాసులు అని అర్థం అనమాట. అంటే విశ్వాసుల కుటుంబములు అని అర్థం. అహరోను వంశస్థులు అంటే యాజకత్వం చేసేటువంటి వారి కుటుంబాలు. ఇక్కడ ఏంటంటే దేవుడు అందరినీ ఆశీర్వదించేటువంటి దేవుడు, ఎవరిని మర్చిపోలేదు అని దేవుని వాక్యంలో ఉంటుంది. సో మనం కొత్త నిబంధనలో పౌలు కూడా ఈ మాట రాస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంటుంది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని ప్రార్థిస్తున్నాను. అంటే కుటుంబంగా పిలువబడేది దేవుడు. మన కుటుంబాన్ని కుటుంబంగా దేవుడు పిలుస్తూ ఉంటాడనమాట. సో అలాంటి కుటుంబాన్ని ఈరోజు మనం ఏ విధంగా కట్టుకోవాలి అనేది బైబిల్లో నుండి మనం కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్లో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి కుటుంబాలు, ఇస్సాకు కుటుంబము, మనోహ కుటుంబము, జకరియా ఎలిజబెత్ కుటుంబాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తద్వారా వాళ్ళు జీవితంలో ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉన్నారు, ఈరోజు వాళ్ళ జీవితంలో నుండి మనం ఏమి నేర్చుకొని, మనం ఏమి సరిచేసుకొని దేవునికి దగ్గరగా మనం జీవించాలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. దేవుడు మొట్టమొదటిగా దేవుడు చెప్తాడు, నరుడు ఒంటరిగా ఉండటము దేవునికి ఇష్టం లేదు. అంటే నరుడు ఒంటరిగా ఉండటం అనేది అది మేలు కాదు అని దేవుని వాక్యంలో ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, మరియు దేవుడు యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహకారిని ఆయన కొరకు చేశాను అని దేవుని వాక్యంలో ఉంటుంది. సో మానవుడు ఒంటరిగా ఉండటం అనేది దేవుని చిత్తం కానే కాదు. అది మంచిది కాదు అని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. సో మానవుడికి సాటి అయిన సహకారి కావాలి. ఈ సాటి అయిన సహకారిని దేవుడే చేస్తాడు. మనం ఆదికాండంలో కనుక అది చూస్తే దేవుడు అక్కడ చాలా క్లియర్‌గా ఉంటది. ఆదికాండము 2వ అధ్యాయము 21-24 వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంటది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు తన ప్రక్కటెముకలోని ఒకదాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసి, తర్వాత దేవుడైన యెహోవాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకి తీసుకొని వచ్చెను. ఇక్కడ మనం చూస్తే చాలా క్లియర్‌గా ఆదాముకి నిద్ర కలుగు చేసింది యెహోవాయే. ఆదాము ఎముక తీసింది యెహోవానే. ఆ ఎముక ఉన్నటువంటి ప్లేస్‌లో పూడ్చివేసింది యెహోవానే. ఆ యొక్క ఎముకతో అవ్వని చేసింది యెహోవానే. ఆ అవ్వని ఆదాము దగ్గరికి తీసుకొచ్చింది కూడా యెహోవానే. ఈరోజు మన జీవితాలలో దైవికమైనటువంటి దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోకపోవడం వల్ల కూడా అనేకమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో దేవుడే
ఏ విధంగా అవ్వని ఆదాం దగ్గరికి తీసుకొచ్చాడో, దేవుని చిత్తానుసారంగా దేవుడే భార్యల్ని, భర్తలకి దేవుడే జతపరుస్తాడు. సో, మనం ఎప్పుడు కూడా మన వివాహ విషయంలో బాగా ప్రార్థన చేసి దైవ చిత్తానుసారంగా వివాహం జరిగించుకోవడం అనేది దేవుని చిత్తం. ఈరోజు మనం చూస్తే బైబిల్ వాక్యంలో ఒక ముగ్గురు కుటుంబాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు పార్ట్ 1 మెసేజ్‌గా ఒక ఇస్సాకు కుటుంబంలో ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో అది చూసి మనం ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకోవాలో, తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలో చూద్దాం దేవుని వాక్యం నుండి. ఇస్సాకు కుటుంబంలో గనుక మనం చూస్తే ఆదికాండము 26 అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటది. అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనపడెను. ఈ ఆదికాండము 26వ అధ్యాయము మనం కరెక్ట్‌గా ఏజ్ క్యాలిక్యులేషన్స్ గనుక చేస్తే ఇస్సాకుకి అప్పటికే 60 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు వచ్చినటువంటి ఇస్సాకు రెబ్కాతో సరసమాడుట అనేది రాజు అబీమెలెకు చూస్తాడంట. అంటే అటువంటి వయసులో కూడా ఆయన చక్కగా ఒక భార్యతో మంచి సంబంధం కలిగి ఉంటాడు. ఇప్పుడు మన జీవితంలో చూసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా క్లోజ్‌గా ఉంటారు. కానీ మ్యారేజ్ అయ్యి కొద్ది సంవత్సరాలు అయిపోతున్న తర్వాత మరి వైఫ్ మీద చిరాకించుకోవటం, లేకపోతే కోపపడటం, మరి వివాహం చేసుకున్నప్పుడు ఉన్నంత ప్రేమ కొనసాగించకపోవడం అనేది జరుగుతూ ఉంటది. కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటుందంటే మనం ఎన్నడూ కూడా మన భార్యల్ని ప్రేమించకుండా ఉండకూడదు. దేవుని వాక్యంలో ఉంటది. మనం ఎన్నడూ మన భార్యల్ని ప్రేమించాలని దేవుని వాక్యంలో ఉంటది. చూడండి ఇస్సాకు జీవితంలో దేవుడు అతన్ని 3 విధములైనటువంటి ఆశీర్వాదాలు తన జీవితంలో చేశాడు. చూడండి ఆదికాండము 26 అధ్యాయము 3, 4 వచనాలు గనుక చదువుకుంటే అక్కడ వాక్యం ఈ రీతిగా ఉంటది. ఈ దేశమందు పరివాసి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించును అనేది మొట్టమొదటి ఆశీర్వాదం. తర్వాత చూస్తే ఏలనగా నేను నీకు నీ సంతానమునకు ఈ దేశంలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చు వరకు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలన్నీయు నీకు సంతానమును నీకు ఇచ్చేదను అని దేవుని వాక్యం ఉంటుంది. వాస్తవమే. చూడండి అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఇస్సాకు అదేవిధంగా తన తరములు వాళ్ళకి దేవుడు స్థిరపరుస్తున్నట్టుగా దేవుని వాక్యంలో ఉంది. మొట్టమొదటిగా దేవుడు ఇస్సాకుకి తోడై ఉన్నాడు. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు నీ సంతానముకు ఈ దేశములన్నీ స్వాస్థ్యముగా నేను ఇస్తూ ఉన్నాను అంటున్నాడు. మూడో ఆశీర్వాదం ఏముంటుందంటే ఇక్కడ అదే ఆదికాండము 26 అధ్యాయము 12వ వచనం కనుక మనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంత ఫలము పొందెను అని ఉంటుంది. అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం. కష్టపడేటువంటి ఇస్సాకు పంట వేస్తాడు. పంట వేసిన తర్వాత ఆ పంట నూరంతల పంటని చూస్తాడనమాట. సో ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలు రావడానికి గల కారణం ఏమై ఉంటుంది ఏంటిదంటే యెహోవా చెప్తాడు. ఒకసారి మన పాత నిబంధనలో రాజైన దావీదు యాత్రికా కీర్తన రాస్తాడు. ఒక కుటుంబాన్ని దేవునికి పోలుస్తూ ఒక కుటుంబంలో ఈ యొక్క వాక్యం దేవుడికి చెప్తాడనమాట. కీర్తనలు 128వ కీర్తన 1, 2 వచనాల్లో ఈ వాక్యం ఉంటుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితంని భుజించదువు అని ఉంటుంది. వాస్తవమే. ఇక్కడ ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తే ఇస్సాకు కూడా ఆ పంట వేసి నూరంతల పంటని కోసినట్టుగా దేవుని వాక్యంలో ఉంటుంది. సో ఏంటిదంటే దేవుని వాక్యంలో చక్కగా మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకోవడం కానీ దైవికంగా మనం కుటుంబాన్ని కట్టబడాలి అంటే ఇస్సాకు జీవితంలో ఇస్సాకు ఏం చేశాడు అనేది ఒక 2 విషయాలు మనం చూసుకొని ఈ వాక్యాన్ని ముగింపులోకి తీసుకెళ్దాం. మొట్టమొదటిగా ఇస్సాకు ఏం చేశాడు అనేది మనం చూస్తే ఇస్సాకు జీవితంలో ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అతడు అక్కడ రిబ్కాను
ప్రగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. మొట్టమొదటిగా ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడంటే తన భార్య అయిన రెబ్కాని ప్రేమించాడనమాట. ఈరోజు ప్రేమ అనేది చల్లారిపోవడం వలన, ప్రేమ అనేది కుటుంబంలో లేకపోవడం వల్ల ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అనేకమైనటువంటి సమస్యలకి కారణమైపోతున్నాయి. దీనికి ప్రథమంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే కుటుంబంలో భార్య పట్ల భర్తకి ప్రేమ లేకపోవడం, భర్త పట్ల భార్యకి ప్రేమ లేకపోవడం. ఈ ప్రేమ అనేది లేకపోవడం వల్ల కుటుంబంలో అనేకమైనటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఇస్సాకు కూడా రెబ్కాని సరసమాడుట రాజు చూసాడంట. చూసారా? అంటే మనం ఎటువంటి వయసులో అయినా మన భార్య భర్తలు దేవుడు చెప్తాడు కదా, వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు, ఏ నరుడు వారిని వేరు చేయటానికి వీళ్ళు లేనే లేదన్నారు. అట్లాంటిది మన భార్యని మనం బాగా ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితులైన వాళ్ళని ప్రేమించాలి. దేవుని వాక్యంలో ఉంది, స్త్రీలు బలహీనమైన గటులు అని బైబిల్లో ఉంది. వాళ్ళు ఎంత జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా వాళ్ళు బలహీనులుగా ఉన్నారు కాబట్టి మనం వారిని ప్రేమించే బాధ్యత మన మీద ఉంది. సో మొట్టమొదటిగా ఇస్సాకు ఏం చేశాడు అంటే తన భార్యని ప్రేమించాడు. రెండోదిగా ఇస్సాకు ఏం చేశాడు అంటే ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనంలో ఈ వాక్యం ఉంటుంది. చూడండి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమునే నివసించుము. ఈ ఆదికాండము 26వ అధ్యాయము ఇట్స్ ఎ వెరీ ఎగ్జాంపుల్. చాలా యవనస్తులకి, మరి ముఖ్యంగా దేవుని చిత్తం చేయాలా లేదా దేవుని చిత్తంలో ఏ విధంగా మనం కొనసాగించబడాలి అనే వాళ్ళకి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఇస్సాకి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్లకుండా నేను చెప్పిన చోటనే నువ్వు అక్కడ ఉండు అని దేవుని వాక్యంలో ఉంది. అట్టి రీతిగానే అదే 6వ వచనంలో ఇస్సాకు గెరారులోనే నివసించెను అని దేవుని వాక్యంలో ఉంది. ఈ గెరారులో బావులు తవ్విస్తాడు ఇస్సాకు. మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చి వాటిని పూడ్చివేసేస్తారు. తర్వాత ఇస్సాకు ఏం చేస్తాడంటే ఈ గెరార్ నుండి రెహబోతు అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కూడా ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఇది మా ప్రాంతము అని చెప్పి ఆ త్రవ్విన బావిల్ని మళ్ళీ పూడ్చివేసేస్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇస్సాకు ఏం చేశాడంటే దేవుని మాటకి విధేయత చూపించి ఆయన అక్కడే ఉండడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి బీర్షెబా వెళ్తాడు. అక్కడ కూడా బావిలు త్రవ్వించినప్పుడు అక్కడ విస్తారమైనటువంటి నీళ్లు పడటం దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో ఈ విధంగా దేవుడు ఉన్న చోటునే ఉండడం వల్ల ఇస్సాకు జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఇస్సాకు జీవితంలో మనం ఏం తెలుసుకున్నాము అంటే మొట్టమొదటిగా భార్యని ప్రేమించాడు, రెండోదిగా దేవుని మాటకి లోబడ్డాడు. ఈరోజు పార్ట్ 1 మెసేజ్లో మనం చూసుకున్నాము ఇస్సాకు జీవితంలో ఇస్సాకుకి 3 ఆశీర్వాదాలు. దేవుడు ఇస్సాకి తోడై ఉన్నాడు. తన సంతతి వారికి ఆ దేశములన్నీ స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. మూడోది, నూరంతల పంట కొయ్యడానికి గల కారణం ఏంటి అంటే తన కుటుంబ జీవితాన్ని కట్టుకున్నాడు. మనందరికీ తెలుసు కదా, ఇస్సాకు సాయంకాల సమయాన ధ్యానం చేసుకోవడానికి పొలంలోనికి వెళ్తాడు. ఇస్సాకు చాలా మంచి భక్తి జీవితం జీవిస్తాడు. దేవునికి దగ్గరగా జీవించాడు, భార్యని ప్రేమించాడు, దేవుని మాటకి విధేయతగా ఉన్నాడు. ఈరోజు కూడా మనం కూడా దేవునికి దగ్గరగా జీవించడం వల్ల, మన భార్యని మనం ప్రేమించడం వల్ల, దేవుని వాక్యానికి మనం లోబడడం వల్ల ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో మెండుగా మనం పొందుకుంటాము. దేవుడి మాటలని మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.